Good afternoon. Welcome to paper number 8 explanation for IBPS RRB PO mains model of exams. The English paper now. So let's go ahead and do this English paper. So దీంట్లో first is the comprehension as usual గా. Comprehension తర్వాత you have the close test. ఆ తర్వాత certain correction of sentences. Correction of sentences తర్వాత double fillers ఉన్నాయి. Double fillers తర్వాత కొన్ని లైన్స్ మిస్ అయినాయి ప్యాసేజ్ మధ్యలో, వాటిని మనం ఫిల్ చేయాలి. ప్యాసేజ్ కంప్లీషన్. ఆ తర్వాత కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ అప్రాప్రియేట్గా ఎక్కడ యూజ్ చేశారు, అప్రాప్రియేట్గా ఎక్కడ యూజ్ చేయలేదు, అది మనకు కనిపెట్టదు. కొత్త మోడల్ అనమాట. సో లెట్స్ గో అహెడ్ అండ్ ట్రై టు డూ దిస్. నా ఫస్ట్ కాంప్రహెన్షన్లో ఏమి ఇచ్చారంటే, అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఒక ఫైనాన్స్ బిల్ ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. దాని మీద రిప్లై చెప్తూ డిస్కషన్లో కొన్ని డేటా చెప్పారు. ఇట్లా ఇన్ని పలానా బ్యాంక్ అకౌంట్స్లో ఇంత మనీ మనకి డిమానిటైజేషన్ తర్వాత డిపాజిట్ అయింది, ఆ డిపాజిట్ అయిన మనీలో కొన్ని సస్పీషియస్ అకౌంట్స్ ఉన్నాయి, ఇన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ మనీ యావరేజ్ మీద ఇంత ఒక్కొక్క అకౌంట్లో పడినట్టుగా తెలుస్తుంది. సో దాదాపు 90% ఆఫ్ ది మనీ మొత్తం వెనక్కి వచ్చేసింది, ఇదనే చెప్పారు. దాని మీద కొంత క్రిటికల్గా ఈ ఆథరు రాసిన ఆయన ప్యాసేజ్ ఏం రాస్తున్నారంటే, ఇప్పుడు అట్లా చూసినా కూడా అదంతా 2-3 లక్షల కోట్లు అనుకుందాం. ఇండియాలో మొత్తం బ్లాక్ ఎకానమీ దాదాపు 96 లక్షల కోట్ల దాకా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది అనేది ఇప్పటికీ ఐడెంటిఫై కాలేదు. పైగా జనాల దగ్గర చేతిలో కొంత క్యాష్ అనేది వాళ్ళు ఎప్పుడూ ఉంచుకుంటారు. 5 లక్షల రూపాయలు యావరేజ్ మీద వాళ్ళ రోజుల్లో చేతిలో ఉంచుతున్నారు అందరూ. చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు అయితే ట్యాక్స్ నెట్లోకి రారు, కానీ వాళ్ళు కూడా వర్కింగ్ క్యాపిటల్ కోసం వాటి కోసం కొంత క్యాష్ చేతిలో పెట్టుకుంటారు. సో వాళ్ళేమో అలాంటి కంపెనీలు ట్యాక్స్లు ఫైల్ చేయట్లేదు, ఒకవేళ ఫైల్ చేసినా కూడా లాస్ వచ్చినట్టు లేదా నో ఇన్కమ్ చూపిస్తున్నారు. నో ఇన్కమ్ వచ్చిన కంపెనీకి కూడా చేతిలో క్యాష్ అయితే ఉండాలిగా, ఇన్పుట్స్ కొనుక్కోవడానికి, లేబర్ని హైర్ చేసుకోవడానికి, వాటికి. సో అలాంటి సందర్భంలో అంత పేపర్ మీద కనపడినంత ఈజీ కాన్సెప్ట్ కాదు అన్నట్టుగా రాసుకొచ్చారు. సో లెట్స్ గో అండ్ ట్రై టు ఆన్సర్ దిస్. సో చూడండి, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది ప్యాసేజ్ అని అడిగారు. దీంట్లో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఎందుకని, వెరీ లిటిల్ చేంజ్ ఇన్ ది పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్, ఏది కరెక్ట్ అని అడిగారు. 2నే కరెక్ట్ దీంట్లో. ఎందుకని, వెరీ లిటిల్ చేంజ్ 1990sతో పోలిస్తే పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే మారారు ఇండియాలో అని. అయితే పర్సంటేజ్ పరంగా కట్టేవాళ్ళు పెద్దగా మారకపోయి ఉండొచ్చు, కానీ పాపులేషన్ మారిందిగా. ఇప్పుడు 1990లో ఇండియాలో 70 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, అందులో 1% ట్యాక్స్ కడతారు అనుకోండి, జస్ట్ ఇన్ కేస్. ఇప్పుడు 2017కి వచ్చేటప్పటికి 135 కోట్లు అయింది కదా, అంటే దాదాపు డబల్ అయింది కదా. మరి డబల్ అయినప్పుడు 1% అన్నా కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ పే చేసే వాళ్ళు పెరిగినట్టేగా. స్టిల్ దో 1% రిమైన్స్ ది సేమ్. సరే, గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ క్యాలిక్యులేషన్స్, అది పక్కన పెట్టండి. టాప్ లీడర్షిప్ ప్లేడ్ ఏ వైటల్ రోల్ ఇన్ వాట్? ఇందులో స్పాయిలింగ్ ది ఇమేజ్ ఆఫ్ ది ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంటే ఒక కన్సిస్టెంట్ నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళకు ఒక రకమైన డైరెక్టివ్స్ ఇచ్చి వీళ్ళు వేరే రకంగా డెసిషన్స్ తీసుకొని ప్రకటనలు చేయడం వల్ల ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద జనాలకి మంచి అభిప్రాయం లేదు. అకార్డింగ్ టు ది ఆర్డర్ వాట్ ఈస్ ఫాల్స్? ఏదమైంది తప్పు? 3 చూడండి, ఆప్షన్ 3. స్మాల్ సెక్టార్ హోల్డ్స్ దేర్ క్యాపిటల్ యాజ్ క్యాష్, సో ఇట్ కెనాట్ బి బ్లాక్ మనీ అని అనలేదు. అది కూడా బ్లాక్ మనీ ఉండొచ్చు, బట్ అయినా వాళ్ళు చేతిలో ఉంచుకుంటారు టు బై సంథింగ్ అని చెప్పారు అందులో. కంపెనీ షోయింగ్ లాస్ హోల్డ్స్ క్యాష్ బికాస్, ఇందా చెప్పాను కదా, లాస్ వచ్చిన కంపెనీ కూడా చేతిలో క్యాష్ ఉంటుంది టు బై ఇన్పుట్స్ టు హైయర్ లేబర్, ఇదంతా. అది ఆప్షన్ డీలో ఉంది చూడండి. హౌ వుడ్ గవర్నమెంట్ గెట్ టు నో అబౌట్ బ్లాక్ మనీ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్స్? ఎలా తెలుస్తుంది గవర్నమెంట్కి? గవర్నమెంట్ విల్ యూజ్ డేటా మైనింగ్ టు సీ ఆల్ అకౌంట్స్ విత్ లార్జ్ క్యాష్ డిపాజిట్ అండ్ దేర్ కన్సిస్టెన్సీ. సో ఎక్కడెక్కడైతే లార్జ్ క్యాష్ డిపాజిట్లు జరిగాయో అసలు అది ఎంత కన్సిస్టెంట్, వాళ్ళు చెప్పిన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంత డబ్బు వచ్చే అవకాశం ఉందా లేదా అని వెరిఫై చేస్తారు. Choose the word or group of words which is most similar in meaning to the word or group of words printed in bold as used in the passage. Legitimately అనే మాటకి మోస్ట్ దగ్గరగా వచ్చే సిమిలర్గా వచ్చేది ఏంటి అంటే లాఫుల్లీ, చట్టబద్ధమైన అని అర్థం. నెక్స్ట్ ఆపోజిట్లు కనిపెట్టాలి. లిటిగేషన్ అని అడిగారు. లిటిగేషన్ అంటే కోర్టు కేసు, గొడవ, ఇవన్నీ. ఇచ్చిన ఆప్షన్లు అన్నీ కూడా లీగల్ యాక్షన్, లాసూట్, ప్రాసిక్యూషన్, ట్రయల్, ఇవన్నీ కూడా దానికి సినానిమ్స్. యాంటనిమ్ ఏందని అడిగారు. సో నన్ ఆఫ్ దీస్. దానికి ఎగ్జర్టెడ్ ప్రెషర్ అన్నాడు కదా, దానికి ఆపోజిట్ ఏంటి? ఇగ్నోర్డ్. ఎగ్జర్టెడ్ అంటే పరిగణలోకి తీసుకొని ప్రెషర్ చేశారు, ఆపోజిట్ ఏంటి? అసలు దాన్ని పట్టించుకోలేదు, వదిలేశారు, ఇగ్నోర్డ్ అని. సబ్స్టాన్షియల్ అంటే చెప్పుకోదగిన అని, దానికి ఆపోజిట్ ఏంటని అడిగారు. దట్ ఈస్ వర్త్లెస్, పట్టించుకోవాల్సిన అవసరం లేనటువంటిదని. ఇన్డెసిషన్. సో ఇన్డెసిషన్ అనే దానికి ఆపోజిట్ చెప్పాలంటే డెసిషనే. మిగతా చూడండి, ఇర్రెజల్యూషను, హెసిటెన్సీ, అన్సర్టనిటీ, ఇవన్నీ కూడా దాని మీనింగ్స్. ఆపోజిట్ ఏంటంటే డెసిషన్. సో దట్ ఈస్ అబౌట్ ది కాంప్రహెన్షన్. నెక్స్ట్ చూడండి, close test. When Gulf Arab powers announced on June 5th that they were severing their diplomatic ties with Qatar over its ties to terrorists, the message were clear: get in line with regional policies or pay the price. Nearly a week later, Qatar appears in no hurry to comply, and it is the dash of US President Donald Trump's foreign policy. Entadi inconsistency.
దట్ ఈస్ డాష్ ద రిఫ్ట్. ఏంటది? దట్ ఈస్ వైడనింగ్ ద రిఫ్ట్ ఆర్ పర్పెచ్యుయేటింగ్ ద రిఫ్ట్ అని ఉండాలి. అంటే రిఫ్ట్ అంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చిన గ్యాప్, ఆ గ్యాప్ కంటిన్యూ అవుతోంది అరబ్ కంట్రీస్కిను ఖతార్కి మధ్య. ఎందుకని? బికాజ్ డొనాల్డ్ ట్రంప్ అని ఆయన తీసుకుంటున్న కొన్ని ఇన్కన్సిస్టెంట్ ఫారెన్ పాలసీ డెసిషన్స్ వల్ల. నెక్స్ట్, టెయింటింగ్ ఖతార్. టెయింటింగ్ అంటే మరకేయడం దాని మీద. టెయింటింగ్ ఖతార్ యాజ్ అ రీజనల్ పరియా. పరియా అంటే అర్థం ఏంటి? అవుట్లా. అవుట్లా అంటే ఇక మన వెలివేసినట్టుగా మాట్లాడడం. సో అన్లైక్లీ టు చేంజ్ ఇట్స్ క్యాలిక్యులస్ ఫర్ 2 reasons. ఎందుకని? ఫర్ స్టార్టర్స్ ది కంట్రీ సింప్లీ టూ వెల్దీ టు బి పుష్డ్ అరౌండ్ ఈజీలీ. ఎందుకని? ఖతార్స్ అబుండెంట్ సప్లై ఆఫ్ న్యాచురల్ గ్యాస్. అబుండెంట్ అని అక్కడే ఇచ్చారు, అది కరెక్టే, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సో నో చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. ట్రాన్స్లేట్స్ ఇంటూ ద హైయెస్ట్ పర్ క్యాపిటా, ఇవన్నీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ప్యాసేజ్లోకి వెళ్తున్నా, నెక్స్ట్ పారాలోకి చూడండి. By hosting the Al Udeid air base, which serves as America's forward operating base in its fight against the Islamic State, Qatar has dash balanced its ties to Islamic terrorists అని అడిగారు. ఖతార్ హ్యాస్ వైజ్ అని ఉంది ఇక్కడ. వైజ్ అనేది కదా వైజ్లీ అని అన్నా ఉండాలి. సో వైజ్ కాని పక్షంలో అక్కడ ఏముండొచ్చు అమ్మా? ష్రూడ్లీ. ష్రూడ్ అన్నా కూడా అర్థం అదే, తెలివితేటలు ప్రదర్శించి చేశారు. ఆ తర్వాత ఖతార్ లింక్స్ విత్ జిహాదీస్ గ్రూప్స్ హ్యావ్ డ్రాన్ అమెరికన్ ఐర్. ఐర్ అంటే కోపం. But the US has also benefited from them. For example, Qatar dashed the Taliban to release the American soldier. ఏం ఉండాలి? పర్సువేటెడ్. పర్సువేటెడ్ అంటే ఆల్మోస్ట్ బతిలాడినంత పని చేశారు ఖతార్ వాళ్ళు. అప్పుడు అమెరికా జర్నలిస్టులు ఎవరో అల్ ఖైదా వాళ్ళు వదిలిపెట్టారు, తాలిబాన్ వాళ్ళు. సో అది ఈ క్లోజ్ టెస్ట్కి సంబంధించిన విశేషం. నెక్స్ట్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ సంగతి చూద్దాం. ది డ్రామా ఇన్ ఆపరా ఈజ్ ప్రెజెంటెడ్ యూజింగ్ ఏ ప్రైమరీ ఎలిమెంట్స్ ఆఫ్ థియేటర్. ఎలిమెంట్స్ అనేది ప్లోరల్ కదా, ఆఫ్ థియేటర్ ఏంటది? సీనరీ, కాస్ట్యూమ్స్, యాక్టింగ్ అంటే ఇవన్నీ ఫ్లోరల్. సో ఎలిమెంట్స్ కరెక్టే. సో ఏం తీసేయాలి మనం? ఏ ప్రైమరీ ఎలిమెంట్ ఉంటుంది కదా, సో ఏ తీసేయండి, ప్రైమరీ ఎలిమెంట్స్ సరిపోతుంది. ఈరోజన్ ఇన్ అమెరికాస్ ఫార్మ్ ల్యాండ్ బై విండ్ అండ్ వాటర్ హ్యాస్ బీన్ ఏ ప్రాబ్లమ్. ఈరోజన్ ఇన్ కాదు, ఈరోజన్ ఆఫ్. అమెరికా ఏదైతే ఫామ్ ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన ఈరోజన్, ఫామ్ ల్యాండ్లో ఈరోజన్ కాదు, ఫామ్ ల్యాండ్కి సంబంధించి ఈరోజన్. సో ఆఫ్ అని ఉండాలి. నెక్స్ట్, the fact that she had 2 young daughters to raise by herself greatly increased its distress. హర్ కదా సమస్య. సో ఇక్కడ కూడా ఏముండాలి? హర్ డిస్ట్రెస్ అనే ఉండాలి. షీ అన్నారు కాబట్టి హర్ డిస్ట్రెస్. In addition to making the investigations, archaeologists have been able to study the skeletons of victims by using distilled water to wash away the volcanic ash. కాదు, మొత్తం ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉంది ఇది. సో టు వాష్ అవే అని ఉండాలి తప్ప టు వాష్డ్ అవేగా తప్పది. Although witness vouched that all the members of the Tsar's family had been executed. Had అనేది ఎందులో ఉంది? పాస్ట్ పర్ఫెక్ట్లో. సో ఎగ్జిక్యూట్ కాస్త ఏమవ్వాలి? ఎగ్జిక్యూటెడ్ అవ్వాలి. నెక్స్ట్, ది బ్రదర్స్ ఇన్ఎబిలిటీ టు అబ్టైన్ ఎనఫ్ లిఫ్ట్ పవర్ ఫర్ ది గ్లైడర్స్ ఆల్మోస్ట్ లెడ్ దెమ్ టు అబాండనింగ్ దేర్ ఎఫర్ట్స్. ఇది యూసేజ్ తప్పు కదా, ఆల్మోస్ట్ లెఫ్ట్ టు అబాండన్ దేర్ ఎఫర్ట్స్ అని ఉండాలి. నెక్స్ట్, ద థీఫ్ వాక్డ్ అవుట్ ఆఫ్ ది గ్యాలరీ విత్ ద పిక్చర్ ఇన్సైడ్ ఇట్స్ పెయింటర్స్ స్మాక్. సో పెయింటర్గా ఏదైతే ఓ పెద్ద డ్రెస్ వేసుకున్నాడో దాని లోపల దాచిపెట్టుకొని అని చెప్పాలనుకోండి, అండర్ నీత్ అని ఉండాలి. సో వీళ్ళ చొక్కా కిందకి పెట్టుకొని వాడు పారిపోయాడు. సో అండర్ నీత్ అని ఉండాలి ఎప్పుడైనా. నెక్స్ట్, ఆన్ ద వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ వే. ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ ది అని వచ్చిందంటే బోల్డ్ అన్ని వేస్లో ఇది ఫాస్టెస్ట్ అని కదా చెప్పాలి. సో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ వేస్ అని ఉండాలి. నెక్స్ట్, despite being the dominant partner in the relationship, the franchisor did not always have all the advantages అని ఉంది. Did not కాదు కదా, does not. Franchisor is singular, so does not always have. Next, the last 5 years have seen the advent of the digital economy where technology is become the driving force. Is కాదు, ఇది past tense లో ఉంది కాబట్టి has become అని ఉండాలి. Has become the driving force. లాస్ట్ 5 years గురించి కదా మాట్లాడుతున్నాం మనం, అందుకు. ఓకే, సో ఇక్కడ డబల్ ఫిల్లర్స్ వచ్చాయి, దీని సంగతి చూద్దాం. వాట్ ఎవర్ బి పాకిస్తాన్స్ డాష్, ఇండియా షుడ్ డాష్ ద మొమెంట్ టు పుష్ ఫర్ పీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఏమి ఉండాలి? వాట్ ఎవర్ బి పాకిస్తాన్స్ ఇంటెన్షన్స్, వాళ్ళ ఐడియాలు వాళ్ళు అనుకున్న ప్లాన్లు ఏమైనా ఉండొచ్చు, బట్ ఇండియా షుడ్ సీజ్ ది ఆపర్చునిటీ. సో సీజ్ ద మొమెంట్ అంటే ఆ ఉన్నదాన్ని మనం క్యాష్ చేసుకోవాలి, అండ్ దెన్ వీ డూ ఇట్. ఆప్షన్ బిలో స్ట్రక్చర్ అని ఒక మాట ఉంది కదా, స్ట్రక్చర్ అంటే రిస్ట్రిక్షన్ అని అర్థం. సో అది ఇక్కడ పనికి రాదు మనకు ఎలాగో. హౌ మెనీ ఆఫ్ బుక్స్ పబ్లిష్డ్ ఈచ్ ఇయర్ ఇన్ ఇండియా మేక్ ఏ డాష్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ మెన్స్ డాష్ విత్ ఈచ్ అదర్. సో మెన్స్ రిలేషన్షిప్, సో ఒక మనిషి ఇంకో మనిషితో హ్యూమన్ రిలేషన్షిప్ని డెవలప్ చేయడం మీద ఎన్ని బుక్స్ రిలీజ్ అవుతున్నాయని. సో మేక్ ఏ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్, చెప్పుకోదగ్గ కాంట్రిబ్యూషన్ అని. నెక్స్ట్, ద ప్రిన్స్ డిడ్ నాట్ నో వాట్ దీస్ ఓమెన్స్ మైట్ డాష్ అండ్ హీ ఆస్క్డ్ హిస్ సూత్ సేయర్స్ టు డాష్ దెమ్. సూత్ సేయర్స్ అంటే
జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, భవిష్యత్ చెప్పేవాళ్ళని సూట్సేయర్స్ అంటాం. సో వాట్ దీస్ ఓమెన్స్ మైట్ ఇంప్లికేట్ అంటే ఎంప్లై. ఏవో చాలా సూచనలు కనబడుతున్నాయి, అవి మంచిగా చెడుగా తెలియట్లేదు, అందుకని వాళ్ళని ఏమన్నాడు, క్లారిఫై చేయి ఈ విషయం మీద. సో ఈ వాంటెడ్ దెమ్ టు క్లారిఫై ఆన్ ది పాయింట్ అని. ప్రొటెండ్ అని ఒక మాట ఉంది కదా ఏలో, ప్రొటెండ్ అంటే టు స్ట్రెచ్ ఫార్వర్డ్ అని అర్థం. అది ఆప్షన్గా పనికిరాదు. ఎనీవేస్, ఇస్లామాబాద్ హ్యాస్ ఆల్వేస్ డాష్ ద కాశ్మీర్ ఇష్యూ, ఏంటది వ్యూడ్, ఎప్పుడు కూడా వాళ్ళు దాని అలానే చూశారు, యాజ్ ది అన్ఫినిష్డ్ డాష్ ఆఫ్ పార్టిషన్, ఎజెండా ఆఫ్ పార్టిషన్. సో ఏ ఉద్దేశంతో అయితే పార్టిషన్ జరిగిందో అందులో కాశ్మీర్ వాళ్ళకి దక్కపోవడం అనేది ఒక అన్ఫినిష్డ్ ఎజెండాగా వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్, ఇట్ ఈస్ టైమ్ వి ఫౌండ్ ఎ డెవలప్మెంట్ డాష్ హూజ్ డాష్ రీచ్ ద నీడీ సెక్షన్ ఫస్ట్. సో డెవలప్మెంట్ పారాడిమ్ అంటే ఒక ప్రాక్టికల్గా ఉండే ఒక కాన్సెప్ట్, ఒక ప్లాంక్. ఎకనామిక్స్లో చాలా పారాడిమ్స్ ఉంటాయి. వెల్త్ అనేది ఒక పారాడిమ్, యాడమ్ స్మిత్ తీసుకున్నాడు. వెల్ఫేర్ అనేది ఒక పారాడిమ్, దాన్ని మార్షల్ తీసుకున్నాడు. సో స్కేర్సిటీ అనేది ఒక పారాడిమ్, లియోనల్ రాబిన్స్ తీసుకున్నాడు. అలా డెవలప్మెంట్కి సంబంధించి ఒక మోడల్, ఒక పారాడిమ్ తీసుకోవాలి. ఆ మోడల్ ఎలా ఉండాలి, హూజ్ బెనిఫిట్, ఇమీడియట్గా నీడెడ్ పీపుల్కి వెళ్ళేటట్టుగా ఉండేది, అలాంటి మోడల్ని మనం చూస్ చేసుకోవాలి అని అంటున్నారు. సో దట్ ఈస్ అబౌట్ డబల్ ఫిల్లర్స్. నెక్స్ట్ ఇదా నేను చెప్పినట్టుగా ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్లో ఒక లైన్ మిస్ అయింది, ఆ మిస్ అయిన లైన్ని మనం ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ప్యాసేజ్ చూడండి. In a big relief to people and small business, RBI announced lifting of restrictions on daily withdrawal of money from ATMs. However, the weekly limit of 24,000 on savings bank account will continue అవుతుంది, అక్కడ బ్లాంక్ ఇచ్చారు. అని RBI has also removed all limits on cash withdrawal అని కంటిన్యూషన్ ఉంది. అంటే ఇక్కడ ఏముండాలి, ఆ 24,000 లిమిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసేయాలనుకుంటున్నారో ఆలోచన జరుగుతోందని ఉండాలి. అది సీలో ఉంది చూడండి. The Reserve Bank also promised to review the weekly limit in the near future depending on the pace of remonetization అని ఉండాలి అక్కడ. నెక్స్ట్ 32లో చూడండి అమ్మా. యూనియన్ గవర్నమెంట్ has announced that this year onwards it is discontinuing the practice of providing printed copies of economic survey and budget. ఇంతకుముందు మీడియా హౌస్లకి వాళ్ళకి కూడా ప్రింటెడ్ కాపీలు ఇచ్చేవాళ్ళు, అది వేస్ట్ ఆఫ్ రిసోర్స్ అండ్ బోల్డ్ అంతా పేపర్ వేస్ట్, ఖర్చు. దానికి బదులు ఏం చేశారు, మిగతా వాళ్ళందరికీ డిజిటల్ కాపీస్ ఉంటాయి, మన వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓన్లీ ఎంపీలు, లోక్సభ, రాజ్యసభలు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ప్రింటెడ్ కాపీలు ఇస్తామని చెప్పారు. సో బ్లాంక్ అక్కడ ఇచ్చారు. సో దాని ప్లేస్లో ఏముండాలి, ద ట్రిగర్ ఫర్ ది గవర్నమెంట్ ఈజ్ ఇట్స్ అటెంప్ట్ టు గో గ్రీన్ అండ్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఎ వెల్కమ్ మూవ్. సో గవర్నమెంట్ ఎందుకు అట్లా చేయాలనుకుంది, ఇట్ వాంటెడ్ టు గో గ్రీన్, పేపర్ వేస్ట్ చేయకూడదు, చెట్లు కొట్టేయకూడదు అన్న ఉద్దేశంతో. సో ఆ విషయంలో చూస్తే కనుక ఇది ఒక వెల్కమ్ మూవ్, చెప్పుకోదగ్గ మంచి విషయం. నెక్స్ట్, ద రీసెంట్ అనౌన్స్మెంట్ బై గై స్టాండింగ్ దట్ ఇండియా వుడ్ సూన్ ఎండార్స్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఎవడెవడికైతే పని ఇప్పించలేకపోయిందో గవర్నమెంట్, వాళ్ళ కనీసం వాళ్ళ బేసిక్ అవసరాలు సాటిస్ఫై చేయడం కోసం కొంత డబ్బు ఇస్తారు. ఫిన్లాండ్లో అట్లానే ఇచ్చారు, సమ్ $450 ఏవో నెలకి నువ్వు పని చేసినా చేయకపోయినా నీకు ఇచ్చేస్తారు. స్విట్జర్లాండ్లో కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి దాని మీద రెఫరెండం పెట్టారు, మీకు అట్లా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇవ్వమంటారా, మనకి కంపారిటివ్గా కొంత ఎర్నింగ్ కెపాసిటీ తగ్గింది, సో గవర్నమెంటే ఫ్రీగా జనాలకు డబ్బులు పంచుతుంది, బేసిక్ ఫుడ్ అలాంటి క్లోతింగ్ అవసరాలు తీరేంతవరకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని రిఫరెండం పెడితే దాదాపు 90% ఆఫ్ స్విస్ పాపులేషన్ ఓటెడ్ ఇన్ అగెయిన్స్ట్, రివర్స్లో ఓటేశారు, మాకు అట్లా ఇవ్వద్దు, అలా ఇస్తే ప్రజలు మొత్తం సోమరిపోతులా తయారవుతారు, ఎవ్వడు పని చేయడు, అలా ఫ్రీగా డబ్బులు మాత్రం పంచొద్దని రివర్స్లో వ్యతిరేకంగా ఓటేశారు రెఫరెండంలో. ఆశ్చర్యకరమైన పాయింట్ అది. అలా కనుక ఇక్కడ పెట్టారా ఓటింగ్, మీకు ప్రతివాడికి నెలకు 2,000 ఇవ్వమంటారా, 5,000 ఇవ్వమంటారా, భారతదేశంలో నిరుద్యోగులకి వాళ్ళకి భృతి అసలు ఇవ్వాలా వద్దా అని కనుక పెడితే ఇండియాలో 135 కోట్ల జనాభా ఉంటే 140 కోట్ల ఓట్లు పడతాయి. చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్లో, శ్రీలంకలో అందరినీ పిలిపిస్తారు, మన చుట్టాల పక్కన మొత్తాన్ని పిలిపించి ఇస్తారు ఓట్లు. పైగా ఇంకా మాకు 5,000 చాలు, 10,000 అన్న చేయండి అని మాట్లాడతాం మనం. అందుకనే స్విట్జర్లాండ్ వాడు అలా, మనం ఇలాగ ఉంటాం, జస్ట్ బికాస్ ఆఫ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్, అంతే. సరే, ఎనీవేస్, ఇప్పుడు ఇక్కడ ఫిన్లాండ్ గురించి చెప్పారు, ఎక్స్పెరిమెంట్ గురించి. అయితే ఇప్పుడు ఇక్కడ బ్లాంక్ ఏంది అంటే అసలు ఏదైతే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉందో అదే ఇంతవరకు సరిగ్గా ప్రాపర్గా రీసెర్చ్ చేయబడలేదు, దానివల్ల నిజంగా బెనిఫిట్ జరిగిందా జరగలేదా అనే దాని మీద డేటా అది ప్రాపర్గా లేదనే విషయం చెప్పాలి మనం. అది ఆప్షన్ బిలో ఉంచండి. ద ఫిన్నిష్ గవర్నమెంట్ బిలీవ్స్ దట్ దిస్ స్టెప్ వుడ్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్, రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ క్రియేట్ మోర్ జాబ్స్ అని ఉంది. దాని కంటిన్యూషన్ చూడండి. హవెవర్ యూబీఏ యాజ్ ఎ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ బేర్లీ రీసెర్చ్డ్ అని తర్వాత కంటిన్యూషన్లో చెప్పారు కదా. సో ఫిన్లాండ్లో జరిగిన ఎక్స్పెరిమెంటేషన్ గురించి చెప్పారు కాబట్టి ఫిన్లాండ్లో ఏంటి చేశారనే విషయం అక్కడ మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, విత్ ద ట్యాక్స్మెన్ పుట్టింగ్ అవుట్ ఎ రిక్వెస్ట్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఎంటిటీస్ టు హెల్ప్ అనలైజ్ ద రీమ్స్ ఆఫ్ డేటా. సో డిమానిటైజేషన్ తర్వాత బోల్డ్ అన్ని అకౌంట్స్లో ఏదైతే పడ్డిందో అమౌంట్, దాని మొత్తానికి సంబంధించి వీళ్ళు డేటా వచ్చింది బోల్డ్ అంతా. ఆ డేటా మొత్తాన్ని ఏం చేయాలి, ఇప్పుడు కంపైల్ చేయాలి, అనలైజ్ చేయాలి. దీంట్లో భాగంగా ట్యాక్స్లు పే చేసిన వాళ్ళు వాళ్ళ డేటా అనాలిసిస్ చేసే ప్రయత్నంలో కొద్దిగా హెల్ప్ చేయమని ప్రైవేట్ పార్టీలను కూడా పిలిచారు.
ట్యాక్స్ మ్యాన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, వీళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే ఇప్పుడు అట్లా చేయడం వల్ల మరి ఏం జరగచ్చు, కాన్ఫిడెన్షియాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. జనాలకు సంబంధించిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అట్లాంటి చేయడానికి అవకాశం లేదు ఇంతకుముందు. అంటే ఈ పద్ధతిలోనే కదా, అసలు మామూలుగా కూడా గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకి ప్రైవేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ అకౌంటెంట్లు వాళ్ళందరూ ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తున్నారనే విషయాన్ని ఇందులో చెప్పారు. సో అందుకని ఇక్కడ ఏం ఫిల్ అవ్వాలి మనం, సీతో. ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ దట్ ఈవెన్ టుడే దేర్ ఆర్ సెవరల్ ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్స్ హూ అసిస్ట్ ద ట్యాక్స్ మ్యాన్ ఇన్ బోత్ అనాలిసిస్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ది ట్యాక్స్ డేటా. అదేం కొత్త విషయం కాదు. సో అదేం లీక్ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు అని. సో దీంట్లో లాస్ట్ది, ఆన్ హిస్ ఫస్ట్ డే ఇన్ ఆఫీస్ Donald Trump withdrew America from a mega free trade agreement called the Trans-Pacific Partnership. India must work double hard to strengthen the World Trade Organization అనేది అన్నారు. ఒకవేళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనకు పని జరగకపోతే మనం ఏం చేయాలి, మనం కూడా ఆసియాన్ గ్రూపింగ్ ఉంది కదా, ఆసియాన్ గ్రూపింగ్ లాంటి దాంట్లో ఆసియాన్ +6+4 అని గ్రూప్స్ ఉన్నాయి, అందులో మనం చేరి వర్కౌట్ చేయాలి. అంత చేసినా కూడా అవన్నీ WTO అంత స్ట్రక్చర్డ్గా పనిచేయవు. సో ఆ విషయాన్ని మనం సీలో ఉంచండి. హవెవర్ సచ్ ట్రేడ్ డీల్స్ ఆర్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎ స్ట్రాంగ్ రూల్ బేస్డ్ మల్టీలేటరల్ ఫ్రేమ్వర్క్ విచ్ ది WTO రిప్రజెంట్స్ అని ఉండాలి. రైట్, ఇక నెక్స్ట్ లాస్ట్ 4 చూడండి, లాస్ట్ 5. సో దీంట్లో ఏమడిగారు అంటే ఒక వర్డ్ ఇచ్చి ఎక్కడ దీన్ని ఇన్అప్రాప్రియేట్గా ప్రయోగించారు. ఒకప్పుడు దీన్నే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రొటేట్ చేసి ఇలా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. చూద్దాం. ప్రైవేట్ అని ఒక మాట ఇచ్చారు. ఈ వర్డ్ని ఎలా ఉపయోగించు చూడండి. ఐ మస్ట్ స్పీక్ టు యూ ఇన్ ప్రైవేట్. కరెక్ట్, నువ్వు నేను ఇద్దరే మాట్లాడుకోవాలి, ప్రైవేట్గా మాట్లాడాలి నీతో, అది కరెక్ట్. వివేక్ యూస్ టు బి ఎ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఇన్ ముంబై. అంటే గవర్నమెంట్ CBI లా కాకుండా ప్రైవేట్ డిటెక్టివ్ లాగా పనిచేసేవాడు, కరెక్టే. ఆస్థా కుడ్ నాట్ ఎఫర్ట్ టు పే ఫర్ ఎ ప్రైవేట్ రూమ్ ఎట్ ఎ హాస్పిటల్. ఎస్, జనరల్ వార్డులో కాకుండా నాకు సపరేట్ రూమ్ కావాలి అనుకుంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, కరెక్ట్. అమిత్ వెంట్ ప్రైవేట్ అలాంగ్ విత్ హిస్ బిజినెస్ సో యాజ్ టు మేక్ ఇట్ ఎ బిగ్ సక్సెస్. అదేంటి, వెంట్ ప్రైవేట్ కాదు, మేడ్ ఇట్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదో ఉండాలి. సో వెంట్ ప్రైవేట్ అనే మాట తప్పు. సో దేర్ ఫోర్ డీలో ఇది అప్రాప్రియేట్గా యూజ్ చేయబడలేదు. సర్వ్ అని ఒక మాట ఉంది, సర్వ్ చేయడం. సో ఫస్ట్ చూడండి, హీ సర్వ్డ్ యాజ్ ద చైర్మన్ ఫర్ 3 years. అది కరెక్ట్, సేవలు అందించాడు. ది బాక్స్ విల్ సర్వ్ విత్ టేబుల్. అదేమిటి, టేబుల్తో పాటు బాక్స్ సర్వ్ అవుతుందా, కాదు కదా. ఇట్ సర్వ్స్ యూ రైట్, ఇది నీకు కరెక్ట్గా ఉపయోగపడుతుంది. రోహిత్ లవ్స్ కమింగ్ హియర్ సిన్స్ హీ థింక్స్ దిస్ ప్లేస్ సర్వ్స్ ది ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ వర్త్ ఈటింగ్. సో అన్ని చోట్ల కంటే కూడా ఇక్కడే ఫాస్ట్ ఫుడ్ బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు, వాళ్ళు సర్వ్ చేస్తారని అనుకుంటున్నాడు, కరెక్ట్. సో ఆ టేబుల్తో పాటు బాక్స్ సర్వ్ అవడం అనేది తప్పు. బౌండరీ చదివించొద్దాం. పోలీస్ స్టేషన్ మార్క్స్ ద బౌండరీ బిట్వీన్ 2 localities, కరెక్ట్. Virat pushed the ball inside the boundary rope while being in the air and took a stunning catch, correct. The boundary formed when 2 old friends meet after a long time is worth watching. అదేంది, ఇద్దరు ఫ్రెండ్స్ సరే కలిస్తే బౌండరీ ఫామ్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య, కాదు కదా. సో అందుకని తప్పు. అప్రూవ్, ద టీమ్ అప్రూవ్డ్ విత్ హిస్ ప్రపోజల్, తప్పు కదా. ద టీమ్ అప్రూవ్డ్ హిస్ ప్రపోజల్ అని ఉండాలి. అప్రూవ్డ్ విత్ ఏమిటి, సో స్ట్రైట్వే అసలు ఫస్ట్లోనే పోయింది అది. కన్ఫర్మ్, ఈ మాట చూడండి. సో కన్ఫర్మ్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరెస్ట్ వాజ్ నాట్ కన్ఫర్మ్డ్ యాజ్ ది హైయెస్ట్ మౌంటైన్ పీక్ అంటిల్ 1863, కరెక్ట్. ఏ బయోప్సీ ఈజ్ నీడెడ్ టు కన్ఫర్మింగ్, మళ్ళీ తప్పు కదా ఇది. బయోప్సీ ఈజ్ నీడెడ్ టు కన్ఫర్మ్ అని కదా ఉండాలి. సో అందుకని బీలో ఇచ్చింది తప్పు. సో దట్ ఈస్ హౌ యూ కెన్ డూ దిస్ న్యూ టైప్ ఆఫ్ ఇన్అప్రాప్రియేట్ యూసేజ్ ఆఫ్ ఎ వర్డ్. సో దట్స్ అబౌట్ పేపర్ నెంబర్ 8 English.